साथ हमारे आराधना को प्रारंभ करें। सिरों को झुकाए, हमारे आंखों को बंद करें। प्रभु ने बीते हुए सप्ताह पर हमें सहायता किया। एक नया इतवार की सुबह की समय प्रभु ने दिया, मिलकर धन्यवाद करें। प्रेज़ द लॉर्ड, हालेलुया, 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 ग्लोरी टू गॉड, हालेलुया, हालेलुया, हालेलुया। ప్రభు మీకు వందనాలు తెలుస్తున్నాము। ప్రైజ్ ద లార్డ్, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ప్రభువా ఈ ఉదయకాల సమయం కొరకు కృతజ్ఞతతో మీకు వందనములు స్తుతి చెల్లిస్తున్నాము। ఈ ఆగస్టు నెల 2వ ఆదివారం రోజు ప్రభువా మీ సన్నిధిలోనికి రావడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము। గడిచిన వారం మొత్తం మమ్మల్ని అందరినీ కాపాడిన మీ ప్రేమ కొరకు వందనాలు। బాధలతో, సమస్యలతో, కష్టాలతో, రోగాలతో నిండిన లోకములో దేవా మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద సురక్షితంగా కాపాడి ఈ రోజు మీ ఆమె సన్నిధిలోనికి రావడానికి ప్రభువా మాకు అనుగ్రహించిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం। ప్రభువా ఈ మహమ్మారి కారణంగా ప్రభువా మేము ప్రభువా మీ ఆలయంలో సమావేశమై మీకు ఆరాధన చేయడానికి కుదరలేదు, కానీ ప్రభువా ఈ జూమ్ ద్వారా ప్రభువా హల్లెలూయా మీ సన్నిధిలో వచ్చినప్పుడు మీ సన్నిధిలో వచ్చిన అందరిని దీవించండి। బ్రదర్స్ని, సిస్టర్స్ని, యవనస్తుల్ని, పిల్లల్ని ఆమె అందరి దీవించండి ప్రార్థన చేస్తున్నాం। అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి సంపూర్ణ స్వస్థయాన్ని గ్రహించండి। నూతనమైన వారం మాకు అనుగ్రహించిన మీ ప్రేమ కొరకు వందనాలు తెలుస్తున్నామయ్యా, హల్లెలూయా। ఈ రోజు ప్రభువా మిమ్మల్ని ఆరాధించడం మాకు ఆశీర్వాదకరంగా మీ మహిమ కొరకే చేసి మీరు మహిమ పొందని ప్రార్థన చేస్తున్నాం। ఆ పాటలు, ప్రార్థన ప్రభువా, కీర్తనం చదవడం, ప్రభువా మీ వాక్యం వినడం, సాక్ష్యం చెప్పడం అన్ని ప్రభువా హల్లెలూయా ఆశీర్వాదం కొరకు తెలిసింది మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా। ఈ పగటి కాలం మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము। దేశ విదేశాలను మా ప్రియుల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ అందరితో మీరే ఉండండి ప్రభువా హల్లెలూయా। ఈ పగటి కాలం మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకు వందనాలు అర్పించుకోండు। ఈ ఆరాధన మీ చేతిలో సమర్పించి ప్రభువా మీ వాక్యం ఉన్నది కదా, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించే వారు ఆత్మలో సత్యములో ఆరాధించాలని, ఆత్మలో ఆరాధించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము। ఇచ్చిన మంచి సమయం కొరకు వందనాలు అర్పించుకుని కనుక మహిమ మీకే అర్పించుకుంటాం ప్రభువా। ఆరాధన మీ చేతిలో సమర్పించి మమ్మల్ని అందరినీ హల్లెలూయా, హల్లెలూయా మీ వాక్యం మాకు అనుగ్రహించమని, ట్రాన్స్లేషన్ కూడా మీరు తోడ ఉండమని ఆమె ప్రభా ఈ ఇన్స్ట్రుమెంట్ అన్ని ప్రభా మీ చేతిలో సమర్పించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగిచున్నాము పరిశుద్ధ ప్రభువా, ఆమేన్, ఆమేన్। హల్లెలూయా। దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతనమైన ఆ వారం కొరకు దేవునికి స్తోత్రం చేసుకొని పాటలు పాడి దేవుని మనం ఆరాధించామండి। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। आइए गीत गाकर प्रभु की आराधना करें, प्रभु की महिमा करें। प्रेज द लॉर्ड, स्तोत्रम स्तोत्रम। प्रेज द लॉर्ड। एक और इतवार परमेश्वर ने हमें दिया है। सवेरे के समय हम उसके पास आए, उसके सन्मुख आए, उसके चरणों में आए और उसकी स्तुति, उसकी आराधना करें। हम सब अपने घरों में सुरक्षित महसूस है। इस बात को समझते हुए अपने अपने घरों में रहते हुए भी ये समझ लें, ये मान लें और ये इस बात पे यकीन करें कि परमेश्वर की उपस्थिति हमारे साथ है। तो उस श्रद्धा से, उस गंभीरता से उसकी स्तुति, उसकी आराधना करें। दिल की गहराई से परमेश्वर से बोले, परमेश्वर हम तेरे पास आते हैं सवेरे के समय, तेरे उपस्थिति में, तेरे चरणों के पास हमें ले चल, तेरे सिंहासन के पास हमें ले चल। पवित्र आत्मा तो हमारी मदद करे सवेरे के समय। मेरे साथ मिलके गाए, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास ले चल मुझे। एक साल मुझे एक और बात मिल के गाए,
चाहता हुआ मुझे खींच ले, मैं दौड़ूंगा, ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास, ले चल मुझे, तेरे पवित्र स्थान में, तू मुझे ले चल, तुझे देखना मैं चाहता हूँ, हर घड़ी हर पल तेरे पवित्र स्थान में, तू मुझे ले चल, तुझे देखना मैं चाहता हूँ, हर घड़ी हर पल तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा, ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास, ले चल मुझे, जैसे हिरनी पानी के लिए, प्यासा मैं भी हूँ तेरे लिए, जैसे हिरनी पानी के लिए, प्यासा मैं भी हूँ तेरे लिए, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा, ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास, ले चल मुझे, हमने अभी गाया ले चल मुझे, तेरे सिंहासन के पास ले चल, और जैसे हिरनी प्यासा होता है, उसी प्रकार भी भूखे हैं, प्यासे हैं, ये हम प्रार्थना करते हैं सवेरे के समय। महामारी के समय में हमने ये सीखा है, हमने ये जान लिया, पहचान लिया है कि परमेश्वर के बिना कुछ भी नहीं कर सकते, परमेश्वर के बिना हम कुछ भी नहीं कर सकते। तो उस परमेश्वर के लिए हम भूखे हो जाएं और भी प्यासे हो जाएं, इन दिनों में और भी भूखे और भी प्यासे हो जाएं, परमेश्वर से बोले, परमेश्वर जैसे हिरनी पानी के लिए प्यासी होती है, वैसे ही हम भी तेरे लिए भूख और प्यास से आगे बढ़ना चाहते हैं। परमेश्वर, इस महामारी के समय में तूने हमें सिखाया कि हम तेरे बगैर कुछ भी नहीं, तेरे बिना कुछ भी नहीं, कुछ भी नहीं। इस सवेरे के समय हम यही प्रार्थना करें कि भूख और प्यास से हम तेरे लिए जीना चाहते हैं, हमारे जीवन में आगे बढ़ना चाहते हैं। परमेश्वर, यही प्रार्थना करें सवेरे के समय, मेरे साथ मिलके गाएं, जैसे हिरनी
पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए, जैसे हरी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए। तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं दौड़ूंगा। तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं दौड़ूंगा। ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ। ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास ले चल मुझे। जब मूसा वो बर्निंग बुश के पास आए तो परमेश्वर ने उससे बोला, अपने जूतों को उतार दे, ये पवित्र स्थान है। तो अगर हम इस सवेरे के समय प्रभु के चरणों में आना चाहते हैं, प्रभु से बोले, परमेश्वर एक और बार हमें धो ले, एक और बार हमें शुद्ध कर ले, तेरे लिए भूखा और तेरे लिए प्यासा होने के लिए हमारी मदद कर। इस सवेरे के समय हमें तैयार कर, केवल तेरी और हमारे नजर को रखने के लिए, ताकने के लिए। तो हमारी मदद कर, हमारे जीवन में ऐसा एक आशा, हम ऐसा एक भूख दे दे। पवित्र आत्मा हमारी मदद कर, ताकि हम हमेशा तुझे प्रथम स्थान दे, हमेशा हमेशा तेरे लिए भूखा और तेरे लिए प्यासा रहते हुए जीवन बिताए और जीवन जिए तेरी महिमा के लिए। परमेश्वर आश्चर्य करो येसु, ఆలోచన కర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచన కర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నితాగల విజయం, శ్రేష్టమైన ప్రతిభి అనుగ్రహించు మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నితాగల విజయం, శ్రేష్టమైన ప్రతిభి అనుగ్రహించు మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచన కర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచన కర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచన కర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. మొదటిగా తన రాజ్యము, నీతి
వారికి అన్నియు సాధ్యమే ఈ మాట సత్యం. మొదటిగా తన రాజును నీతిని వెదకి వారికి అన్నియు సాధ్యమే ఈ మాట సత్యం. ఆలోచన కర్త యేసు విశ్వాసం నుంచి ప్రాపించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం నుంచి ప్రాపించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతిభి అనుగ్రహించు మన యేసు. ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతిభి అనుగ్రహించు మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం నుంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం నుంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. हम मांगते हैं, हम प्रार्थना बहुत से विषय के लिए करते हैं, जवाब नहीं आता, परंतु इस सवेरे के समय हम अपने आप को याद दिलाएं कि जब हम परमेश्वर को प्रथम स्थान देते हैं, जब हम परमेश्वर को प्रथम स्थान देंगे, तब हमारे सारे जरूरतों को पूरा करें, हमारे प्रार्थनाओं को सुनेगा, हमारे प्रार्थनाओं का जवाब देगा. तो इस सवेरे के समय हम निर्णय लें कि परमेश्वर हम तेरे लिए भूखे रहेंगे, तेरे लिए प्यासे रहेंगे, तुझे प्रथम स्थान देंगे, तेरे राज्य को प्रथम स्थान देंगे, तेरे राज्य को खोजेंगे दिल के गहराई से पूर्ण मन से हम खोजेंगे और तेरे वचन को तेरे महिमा करने के लिए हमेशा हमेशा तैयार रहेंगे. ये निर्णय लें सवेरे के साथ. ऐसा हम करेंगे तो आने वाले दिनों में परमेश्वर हमारे जरूरतों को पूरा करेगा, हमारे प्रार्थनाओं को जवाब देगा. विश्वास करने वाले अपने अपने घरों में धन्यवाद दें. विश्वास करने वाले अपने अपने घरों में धन्यवाद दें. तो इसकी स्तुति करें, परमेश्वर से बोले, परमेश्वर भूखा रहूंगा मैं, और भी प्यासा रहूंगा मैं तेरे लिए, तेरे वचन के लिए, तेरे महिमा के लिए, और भी भूखा रहूंगा मैं. इस सवेरे के समय परमेश्वर एक और बार मुझे एक और बार मुझे शुद्ध कर दे, ताकि मैं तेरे लिए आगे बढ़ सकूं, तेरे लिए और भी भूखा रह सकूं, तेरे लिए और भी प्यासा रह सकूं, तेरे महिमा करने के लिए और भी आ जाऊं आगे. Lord, help me to seek your kingdom first and your righteousness, Lord, because I know when I do that, you will add everything else that I need in my life, Lord Jesus. Yes, Jesus, we believe that. विश्वास करते हैं, विश्वास करते हुए स्तुति करते हैं, धन्यवाद देते हैं. मेरे साथ मिल के एक और बार गाएं. మొదటిగా తన రాజ్యము నీతిని వెతుకు వారికి అన్నియు సాధ్యమే ఈ మాట సత్యం. మొదటిగా తన రాజ్యము నీతిని వెతుకు వారికి అన్నియు సాధ్యమే ఈ మాట సత్యం.
అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. యేసయ్యా, నిన్నే నమ్ముదును యేసయ్యా. విశ్వాసముతో ప్రార్థిస్తూ నిన్నే ఆరాధిస్తున్నాము దేవా. నీకే మా స్తుతులు, నీకే మా ఘనత దేవా. परमेश्वर, इस सवेरे के समय एक और बार हम निर्णय लेते हैं कि हम प्रथम स्थान तुझी को देंगे. भूख और प्यास से तुझे और भी खोजेंगे, तेरे वचन से सीखेंगे, तुझे और भी प्यार करेंगे, तेरे निकट आएंगे, तेरे करीब आएंगे. और भी इन दिनों में, इन महामारी के दिनों में तूने हमें इतना समय दिया है. इस समय का सदुपयोग करने के लिए पवित्र आत्मा तो हमारी मदद कर, और भी तेरे करीब आने के लिए हमारी मदद कर. तेरे वचन से हमें सिखा, और भी भूखा और प्यासा बना दे तेरी उपस्थिति के लिए, तेरे महिमा के लिए जीने के लिए हमें तैयार कर परमेश्वर. यही हमारी प्रार्थना है सवेरे के समय. हमें धोले, हमें शुद्ध कर दे, नया बना दे, ताकि हम तेरे निकट आ सके, तेरे वचन को स्वीकार कर सके, तेरे वचन के अनुसार हम जी सके परमेश्वर. तेरी महिमा कर सके, तेरे राज्य के लिए हम कुछ कर सके. इस सवेरे के समय तू हमसे बोल, हमसे बात कर तेरे वचन के द्वारा, जैसा तू हमेशा करता. सारा आदर, सारी महिमा, सारी प्रशंसा हम तुझी को देते हुए ये छोटी सी विनती यीशु मसीह के नाम में मांगते हैं. सुन और ग्रहण कर पिता. आमेन, आमेन, आमेन. अब तक गीत गाकर प्रभु की आराधना करने के लिए प्रभु ने हमें सहायता किया. आइए हम भजन संहिता पढ़ेंगे. साम्स 91 प्रभु की महिमा के लिए हम लोग पढ़ेंगे. साम्स 91. ఇంతవరకును మరి పాటలు పాడుతూ దేవుని మహిమపరచామండి. ఇప్పుడు కీర్తన చదివి దేవుని మహిమపరదాం. కీర్తనలు 91. Let us read Psalm 91. Please read along with me from the comfort of your house and in the language that you can. కీర్తనలు 91 నాతో కూడా కలిసి మీరు చదవగలరు మీ యొక్క భాషల్లో. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు యెహోవా మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదుమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతనిని
విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. Amen, amen. May the Lord bless us through the reading of His holy word. परमेश्वर की धन्यवाद और स्तुति हो। Praise the Lord. Psalms 91 आज सुबह पढ़ने के लिए प्रभु ने हमें सहायता किया। దేవుడు చదివిన కీర్త భాగం నుంచి మనకు ఆశీర్వాదం అనుగ్రహించును గాక. ఈ ఉదయకాలం కీర్తన చదువుటకు కూడా కృపనిచ్చిన దాని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. तीसरा पद जरा पढ़ेंगे, थर्ड वर्स। మూడవ వచనం ఒకసారి చూద్దామండి. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. ఈ రోజులో ఆమె इसी दिनों में यही चल रहा है दुनिया, पूरा दुनिया में। ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు ఇవేనండి. He shall deliver thee from the snare of the plow and from the noise of pestilence. ऐसा लिखा है దేవుని వచనంలో. ఇక్కడ ఏం రాయబడింది? వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంటున్నాడు. ఆమేన్. నాశకరమైన తెగులు రాకుండా. अभी आजकल कौन सा तेगुलू सबको मालूम है, कोरोना वायरस। कोरोना। सब लोग डर रहा है, लोग डर रहा है, लेकिन प्रभु का वचन में हमें दिया वो प्रॉमिस है, what surely he shall deliver thee. Praise the Lord, hallelujah. Now he shall deliver thee, that's what we read from the word of God. మరి వాక్యంలో మనం ఏం చదువుతున్నామంటే ఆయన మనల్ని విమోచిస్తాడు అని చూస్తుంటున్నాం, రక్షిస్తున్నాడు. About 2 years हो गया ये महामारी दुनिया में शुरू होकर। మరి ఈ మహామారి ఈ లోకములో ప్రబలుతూ దాదాపుగా 2 సంవత్సరములు అవుతా ఉంది. लेकिन प्रभु के वचन में दिया वो प्रॉमिस है, ही विशाल डिलीवर। हम सबों को डिलीवर करके आज सवेरे भी प्रभु के चरण पर आने के लिए कृपा दिया, मिलकर धन्यवाद करें। కానీ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనల్ని ఆయన విమోచిస్తాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా. और उसका 14 वर्ष से नीचे तक हम लोग पढ़ेंगे, 14, 15, 16 वर्ष पढ़ेंगे। 14, 15, 16 వచనంలో ఒకసారి చదువుదామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. प्रेज़ द लॉर्ड, हालेलुया। देखिए वहां पर लिखा हुआ 2-3 बातें 14th वर्ष में लिखा है, आई विल डिलीवर हिम। మరి 14వ వచనం చూస్తున్నాను, నేను అతన్ని తప్పించదను అంటున్నాడు. इट्स नॉट बिकॉज ये हमारे योग्यता के कारण नहीं है, वो 14th वर्ष में ही हैज सेट हिज लव अपॉन मी, उनका प्रेम हमारे ऊपर होने के कारण ये कर रहा है बोल के लिखा है। మన యోగ్యత మనకు యోగ్యత ఉందని దాన్ని తప్పించడం లేదు, కానీ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అంటున్నాడు. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా. हमें प्रेम कर रहा है इसलिए हमें डिलीवर भी करेगा बोलकर वचन में लिखा है। ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తాడు కూడా. ఆమేన్. सबको मालूम है यूहन्ना के इंजील 3रा अध्याय में हम लोग पढ़ता है ना, परमेश्वर ने जगत को ऐसा प्रेम किया, अपना एकलौता पुत्र को हमारे लिए दे दिया बोल के लिखा है। మనకు అందరికీ తెలిసిన వాక్యము యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం కదా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయమైన కుమారుని మనకు అనుగ్రహించాడు, ఎందుకంటే మనకు నిత్య జీవం పొందినట్లుగా. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా. आज भी हम हमसे प्रेम कर रहा है इसलिए वो हमें डिलीवर करेगा बोल के लिखा है। ఈ దినము కూడా ఆయన అదే రీతిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని విడిపిస్తాడు. हमारे योग्यता के कारण नहीं है, उनका प्रेम के कारण आज भी हम लोग प्रभु की उपस्थिति में पाए जाते हैं। మనం ఏదో యోగ్యులమని కాదు, కానీ ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని విడిపిస్తాడు అని చెప్తుంటున్నాడు. और दूसरी बात तो 14 वर्ष में लिखा, आई विल सेट हिम ऑन हाई। రెండో మాట ఆ 14వ వచనం అంటాడు, ఏమంటాడంటే అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. प्रेज़ द लॉर्ड, हालेलुया। హల్లెలూయా. प्यारो, हमको, हमारे कलीसिया को, हमारे परिवार के लोगों को, सबको हमें देखिए वचन में लिखा है, ही विल सेट हिम ऑन हाई, ऊंचे स्थान में रखने वाला है, और चलिए प्रभु को धन्यवाद करें।
దేవునికి స్తోత్రము కలుగాక. నిన్ను, నన్ను, మన కుటుంబమును, మన సంఘమును ఆయన ఉన్నతమైన స్థలములో ఆయన గణపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. फिर नीचे लिखा है, he hath known my name, प्रभु का नाम को जानो, and he shall call upon me and I will answer him, लिखा है. కింద రాయబడింది ఏమని? ఆయన నన్ను ఎరిగిన వాడు నాకు ఆయన మొరపెట్టగా నేను ఉత్తరమిస్తాను అంటున్నాడు ఆడ. Praise the Lord. प्रभु की जानकर, प्रभु की महिमा करते हो, प्रभु के रास्ता में, प्रभु के वचन के अनुसार जिंदगी बिताओ, वो हमारे प्रार्थना को सुनेगा. और ऐसे लिखा है, we shall call upon him and he will answer our prayers. ఏమంటాడు? 15వ వచనంలో ఏమంటాడంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుండుదని అంటున్నాడు. ఆయన మనం మొరపెడితే చాలు ఆయనకు ఉత్తరం ఇస్తాడు అంటున్నాడు. अब दूसरा वचन वो 15th वर्ष में लिखा, I will be with him in trouble. हमारे समस्या के बीच में हम अकेला नहीं रहेगा, वो हमारा साथ रहेगा. ఆమేన్. శ్రమలో మనం ఒంటరి వారం కాదండి, శ్రమలో నేను అతనికి తోడయ్యుండుదని అంటున్నాడు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. और नीचे लिखा है, and I will honor him. ఇంకా కింద రాయబడి ఏమంటున్నాడు? అతన్ని గొప్ప చేసేదను అంటున్నాడు, గణపరచదును అంటాడు. Praise the Lord. आपको मालूम है यूसुफ के बारे में? యోసేపుని గురించి మనకు తెలుసు కదా. I will honor him. आमीन. आपको मालूम है, भाई लोगों ने पकड़ कर उसको गड्ढे में डाल दिया, बोला तुम्हारा स्वप्न क्या है हम देखेंगे बोलकर बोला. తన సహోదరులు నీ కలలు ఏమైతే ఇప్పుడు చూస్తామని చెప్పేసి గుంటలో పడవేశారు యోసేపును. અને आपको मालूम है कौन से रास्ता से जाना पड़ा, दुख मुसीबत के रास्ते में जाना पड़ा, लेकिन वचन में लिखा जैसा, आमीन, प्रभु ने उनको ऑनर किया और भाई लोग उनके सामने आकर हाथ जोड़कर खड़ा रहना पड़ा. చూడండి, ఆ సందర్భంలో యోసేపు అయితే శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది, కానీ తగిన సమయంలో దేవుడు ఆయన గణపరిచాడు. ఎంతగా అంటే తన సహోదరులు ఆయన ఎదుటి నిలబడి సాగిలపడి దండాలు పెట్టారు. प्रभु ने बोला है, आई विल ऑनर यू, मेरा प्यारो विश्वास करो, ये महामारी के बीच में प्रभु हमें ऑनर करेगा. ఈ మహమ్మారి మధ్యలో దేవుడు ఖచ్చితంగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం గణపరుస్తాడు, హెచ్చిస్తాడు. आमीन. आई विल बी विथ हिम. हमें ट्रबल में हमारा साथ रहेगा. हम सोचते हैं ये हमारा ट्रबल है, कोई नहीं है, हमारा समस्या को देखने वाला कोई नहीं है बोलकर हम लोग सोचते हैं कभी कभी. మనం శ్రమలో ఉన్నాము, మమ్మల్ని చూచువాడు ఎవడు లేదు, మనం బాధపడుతున్నామేమో. ఆయన అంటున్నాడు, శ్రమలో నేను మీకు తోడై ఉండుదును అంటున్నాడు. I will be with him in trouble लिखा है. Praise the Lord. శ్రమలో నేను అతనికి తోడై ఉండుదును అంటున్నాడు. I will deliver him बोल के वचन में लिखा है. ఆయన్ను విడిపిస్తాను అంటున్నాడు. honor him बोल के लिखा. देखिए वचन में 3 बातें लिखा है. అతను నేను గణపరుస్తాను అంటున్నాడు. 3 సార్లు రాయబడింది ఆ మాట. प्यारो भाइयों बहनों, मेरा प्यारो, ट्रबल आपके जीवन में है तो आप अकेला नहीं है. I will be with him in trouble. प्रभु ने वायदा किया है, मैं आपको छोड़ेगा नहीं. చూడండి ఎంత స్పష్టంగా ఉంటాడు. శ్రమలో నేను ఉన్నాను, నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉందును అంటున్నాడు. ఆమేన్. I will deliver him, मैं उसको छुटकारा दूंगा बोलकर प्रभु बोला है. ఆమేన్. నేను అతన్ని విడిపిస్తాను, కనపరుస్తాను అంటున్నాడు. और वो भी नहीं है, I will honor him. लोग नहीं बोलेगा ये ट्रबल में होकर ऐसा ऐसा हो गया, ऐसा ऐसा वो नहीं. He will honor him. Praise the Lord. हमें हाले ऊंचे स्थान में बिठाएगा, प्रभु वचन में लिखा है. చూడండి, శ్రమలో ఊరికే తోడు ఉంటాను అన్న మాత్రమే కాదు, కానీ అతను విడిపించి గణపరచదును అంటున్నాడు. హల్లెలూయా. Praise the Lord. और హల్లెలూయా. 16 पद में लिखा है, आमीन, with long life will I satisfy him. 16వ వచనంలో ఇంకొక మాట అంటాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. आमीन. And लिखा लास्ट में लिखा, I will show him my salvation. ఆఖరిగా అంటాడు, నా రక్షణ అతనికి చూపించదను అంటాడు. मेरे प्यारो, आज सुबह की समय है, ये अगस्त महीना की दूसरी इतवार में जब प्रभु के चरणों में हम आए हैं, समस्या तो परेशान मत हो जाइए. ఈ ఆగస్టు మాసంలో 2వ ఆదివారము ఆయన సన్నిధికి వచ్చాము. శ్రమలో ఉన్నావా? బాధపడకు. आमीन. प्रभु हमारा साथ है. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. अब अकेला नहीं है. మీరు ఒంటరి వారి కారు సుమా. मत्ती के इंजिल में लास्ट में हम लोग देखता है ना, जगत का अंत तक मैं तुम्हारा साथ रहूंगा बोलकर वायदा किया हमारा प्रभु ने.
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనంలో అంటాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. इंसान का एक प्रॉब्लम है, थोड़ा सा समस्या है तो हम लोग क्या सोचते हैं, मेरे लिए कोई नहीं है, सहायता करने के लिए कोई नहीं है, हम अकेला हो गया है, ऐसा हम लोग सोचकर और परेशान, ज्यादा परेशान हो जाता है. మానవుని యొక్క నైజం ఏంటంటే కొంచెం శ్రమ వచ్చింది అనుకోని వెంటనే కలవరపడతాము, భయపడతాం, బాధపడతాము, నాకు ఎవరు లేరు అనుకుంటున్నాం. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సందర్భంలో దేవుడు అంటాడు, శ్రమలో నేను మీకు తోడుగా ఉన్నాను అంటాడు. एक बार प्रभु को धन्यवाद करें, हालेलुया. దేవునికి వందనాలు చెల్లిద్దాం. I will be with him in trouble. प्रभु वचन में लिखा है. వాక్యంలో రాయబడింది, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను అంటున్నాడు. ट्रबल आ सकता है, समस्या तो आ सकता है. సమస్య వస్తుంది, శ్రమలు వస్తాయి. ट्रबल नहीं है, ऐसा कौन है? सब लोग कोई ना कोई ट्रबल तो है. సమస్య లేనివాడు, శ్రమ లేనివాడు ఎవరైనా ఉన్నాడా? ప్రతి వారి జీవితంలో వస్తాయి. लेकिन एक बात है, दुनिया के लोगों के समान नहीं है. हमारा ट्रबल के बीच में प्रभु हमारा साथ रहता है. ఒక్కటి స్పష్టం చేస్తున్నానండి, ఈ లోకస్తుల వలె మనం లేము. మనం శ్రమలో ఉండగా మనకు తోడుగా మన దేవుడే నిలుస్తున్నాడు, నడుస్తున్నాడు. ఆమేన్. Praise the Lord, hallelujah. I will deliver him बोलकर वचन में लिखा है. నేను వారిని విడిపిస్తాను అంటున్నాడు. आपका श्रम थोड़ा दिन के लिए, अभी जैसा अभी पहले भी बोला ना, हर बारिश थोड़ा सा समय के लिए गिरता है, उसके बाद वो बंद हो जाता है. తెలుసు కదా మనకు, వర్షం అనేది కొంతకాలం, కొన్ని రోజులు మాత్రమే కురుస్తుంది, అటు తర్వాత ఆగిపోతుంది. हमें हर बारिश बंद हो जाएगा, हर समस्या बंद हो जाएगा, हमें प्रभु हमें सहायता करेगा. प्रेज़ द लॉर्ड. ఆమేన్. ప్రతి వర్షం ఏ రీతిగా ఆగిపోతుందో ప్రతి శ్రమ కూడా, సమస్య కూడా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. आमीन. प्रेज़ द लॉर्ड. हम प्रभु को धन्यवाद करें मेरे प्यारो. हमें डिलीवर करने वाला, हमें ऑनर करने वाला प्रभु आज सुबेरे हमसे बातें कर रहा है. మనల్ని విడిపించువాడు, మనం గణపరచువాడు ఈ దినమున ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. प्रेज़ द लॉर्ड, हालेलुया, స్తోత్రం. हमें 10th वर्स जरा पढ़ेंगे प्लीज. 10th वर्स. 10వ వచనం ఒకసారి చదువుదామండి. చూడండి ఏమంటాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటున్నాడు. आमीन. ये तेगुलु नी गुडार मतलब आमीन, या नो प्लेग shall come near to your dwelling. చూడండి ఏమంటున్నాడు, ఏ తెగులు కూడా నీ గుడారమును నువ్వు నివసించే స్థలం యొద్దకు సమీపించదు అంటున్నాడు. भोजन पढ़ने से मेरे को बहुत अच्छा लगता है. ఈ వాక్యం చదివితే ఎంతో మంచిగా అనిపిస్తుంది. The plague come near to your dwelling. ये बहुत बड़ा मल्टी घर के बारे में नहीं लिखा है. हमारा डोलिंग हो, झोपड़ी हो, कहीं भी रहता हो, डोलिंग के पास कोई भी बीमारी नहीं, प्लेग नहीं आएगा, वो वचन में लिखा है. చూడండి ఇక్కడ మరి ఏ తెగులు కూడా అంటే నీ మహల్లో ఉన్నావో, రాజభవనంలో ఉన్నావో అతని గురించి మాట్లాడేది. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో, గుడిసెలో ఉండొచ్చు, లేకపోతే చెట్టు కింద ఉండొచ్చు, నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో ఆ నివాసం దగ్గరికి తెగులు రాదు అంటున్నాడు. ये प्रभु का वायदा है. हम प्रभु को धन्यवाद करें मेरे प्यारे. ప్రభు చేసిన వాగ్దానం అండి, దేవునికి వందనాలు చెల్లిద్దాం. Let us receive the promise of God this morning. Praise the Lord. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును స్వీకరిద్దాం. और कारण क्या है? 11th वर्ष चलो देखेंगे. 11th वर्ष. కారణం ఏంటి? 11వ వచనంలో ఉంటున్నా చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. हालेलुया. एंजल्स हमें प्रोटेक्शन दे रहा है मेरा प्यारो. धन्यवाद करें. हालेलुया. తన దూతలను పంపించి మనకు భద్రతనిస్తున్నాడు, కాపుదలిస్తున్నాడు. ఆమేన్. आमीन. एंड 12 पद में लिखा है क्या है, क्या करता है हमारे रास्ता में, हमें क्या करेगा? 12 पद में लिखा है, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని 12వ వచనంలో చూస్తున్నాం. और समस्या के बीच में एंजल्स हमें अपने हाथों में उठाते हैं, हमारा पाँव पत्थर में ठोकर नहीं खाता है मेरा प्यार. మన మార్గములో నడుస్తుండగా రాళ్ళకు తగులుకుని తొట్టిల్లి పడిపోకుండా తన దూతలు మనం ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. धन्यवाद करें मेरा प्यारो. हमें हमारा साथ रहने वाला प्रभु को धन्यवाद करें. मैं डिलीवर करने वाला प्रभु को धन्यवाद करें. हमें ऊंचे स्थान में बिठाने वाला प्रभु को धन्यवाद करें. हालेलुया. हमें अब तक चलाया प्रभु को मिलकर धन्यवाद करें.
రండి ప్రియులారా, మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనతో నడుచు దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం గణపరచు దేవునికి, మనల్ని విడిపించు దేవునికి, ఇంతవరకు మనం నడిపించిన దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. Praise the Lord, hallelujah, స్తోత్రం. 14th 15th verse. मेरे प्यारो, अंडरलाइन करके हाथ रखकर प्रार्थना करो और रिसीव द प्रॉमिस फ्रॉम गॉड. చూడండి, ఆ 14-15 వచనంలో అండర్లైన్ చేసుకొని ఆ వాగ్దానమును మీరు స్వతంత్రించుకోండి. గొప్ప వాగ్దానాలు అక్కడ ఉంటున్నాయి. क्योंकि दूसरा भजन संहिता की 8वां पद में ऐसे लिखा है. ఎందుకంటే 2వ కీర్తన 8వ వచనంలో మనం ఈ రీతిగా చూస్తుంటున్నాం. 2వ కీర్తన 8వ వచనంలో ఆస్క్ ఆఫ్ మీ, పడిగా అక్కడ ఏమంటాడంటే చూడండి, నన్ను అడుగుము జనములను, నన్ను అడుగుము జనములను. यस, क्या करेंगे, क्या करेंगे बोला, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగా ఇచ్చేదను. అడుగుము అంటున్నాడు. అడుగు प्यारो, ये जो हम 91 साम में हमने पढ़ा हुआ 14-15 वर्ष के ऊपर हाथ रखकर अड़ो, प्रार्थना करो, प्रभु ये आशीष मेरे साथ रहना है. अगस्त महीना में रहना है, अगस्त के बाद सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर और आने वाला सालों में ये प्रॉमिस हमारे साथ रहना बोलकर हाथ रखकर आस्क, पूछो प्रभु से. ఏమంటున్నాడు? అడుగుము అంటున్నాడు. ఈ 91వ కీర్తనలో 14-15 వచనం చెప్పిన రీతిగా ఆ వాగ్దానాల పైన, ఆ వచనాల పైన చేయబెట్టుకొని, ప్రభువా ఈ నెల ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబరే కాదు, వచ్చే సంవత్సరంలో కూడా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని క్లెయిమ్ చేయమని అడుగుతున్నాను. I will be with him in trouble, I will deliver him, I will honor him. Yes, ये आपका वचन है प्रभु, I am claiming it बोलकर बोलो, ट्रबल में आप मेरा साथ रहेगा, मैं अकेला नहीं है, आप मेरा साथ है बोलकर हाथ रखकर बोलो. डिलीवर करेगा बोला, हमें मांगो और हमें सेट मी ऑन हाई, हाँ ऑनर बोल, ऑनर करेगा बोला, ये करो बोलकर हाथ रखकर मांगो मेरा प्यार. ఆయన మాట సెలవిచ్చాడు 14-15 వచనంలో. ఆ వాక్యాల పైన చేయబెట్టుకొని మనము దాన్ని స్వతంత్రించుకుని ఏమంటాడు? అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఈ వాగ్దానంలో అనుదినము క్లెయిమ్ చేద్దామండి. హల్లెలూయా. मांगो. हाँ, मैं दूसरा वचन वजह की 8वां पद में हम लोगों ने देखा ना, అడుగుము అంటున్నాడు. पूछो मेरा प्यार हो, आपके घर के लिए, हमारा कलीसिया के लिए, हमारे प्रियों के लिए, हमारा सारे फैमिली मेंबर्स के लिए ये बात हम मांग के प्रभु हमें आशीष देगा. రండి మనం అడుగుదాం. మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, మన ప్రియుల కోసం, సమస్త జనుల కోసం మనము ఈ వాగ్దానాన్ని అడుగుదామండి. हाँ मेरा प्यार हो, ट्रबल तो आएगा लेकिन हम अकेला नहीं है. धन्यवाद करें. శ్రమలు ప్రియులారా వస్తాయి, కానీ మనం ఒంటరి వారం కాము. ఆయన మనతో ఉన్నాడు. छुड़ाने वाला हमारा साथ है मेरा प्यारो. हालेलुया. విడిపించువాడు మనతో ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. ये वचन के लिए धन्यवाद करें, क्लेम करें, प्रभु हमें आशीष देंगे. ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిద్దాం, దాన్ని స్వతంత్రించుకుందాం. प्रेज़ द लॉर्ड. हालेलुया. अभी गवाही बोलने की समय है और बच्चों को वाक्य बोलने का समय है. टाइम को इस्तेमाल करें, प्रभु हमें सहायता करें. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పాలని ఆశించిన వారు సాక్ష్యాలు చెప్పండి. పిల్లలు కూడా మరి మీ మెమరీ వర్సెస్ చెప్పగోరిన వారు చెప్పండి. ఇది వాక్యం అంటే పిల్లలు మెమరీ వర్స్ చెప్పే సమయము, సాక్ష్యాలు వినే సమయం. Praise you, Lord, for I'm fearfully and wonderfully made. Psalm 139:14. 1 Corinthians chapter 1 verses 8. God will continue to give you a strength until the end, so that no one can accuse you of anything on the day your Lord Jesus Christ. Very good. Psalm 103 verses 1 and 2. Praise the Lord, my soul, all my being. Praise His holy name. Praise the Lord, my soul, and do not forget how kind He is.
प्रेज द लॉर्ड। हम एक और गीत गाएंगे अभी, बहुत ही सुपरिचित गीत है। मेरे साथ मिलके गाएं अपने घरों में बैठते हुए, जहाँ पे भी आप हैं, ताली बजाते हुए मेरे साथ गाएं। आप खड़े होकर उसकी स्तुति करना चाहते हैं, गाना चाहते हैं तो बेशक करिए, मगर मिलके हम सब जहाँ पे भी हम बैठे हैं ये गीत गाएं। परमा जीवमु नाकुनिवा, परमा जीवमु नाकुनिवा, तेरे कीले चेलोरा तोनुना, परमा जीवमु नाकुनिवा, तेरे कीले चेलोरा तोनुना, निरंतरము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ये समयम मनाए स्तुति कैरा ना जीवितमुलो येसु चालुनु, येसु चालुनु, येसु चालुनु, हल्लेलूया, येसु चालुनु. ये समयम मनाए स्तुति कैरा ना जीवितमुलो येसु चालुनु. रक्षिका बलम करुणाचलो, शांति जलमु चंद्रनडिपिंచును, रक्षिका बलम करुणाचलो, शांति जलमु चंद्रनडिपिంచును. అనిశమ ప్రాణము తృప్తిపరచు, మరణలో ఎలోనను కాపాడును. అనిశమ ప్రాణము తృప్తిపరచు, మరణలో ఎలోనను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ये समयम मनाए स्तुति कैरा ना जीवितमुलो येसु चालुनु. सातान శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరములా కిరను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ये समयమైన స్తుతికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును,
సమయమైన స్థితికైనా నా జీవితములో యేసు చాలును మరొకసారి ఓ యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన స్థితికైనా నా జీవితములో యేసు చాలు యేసు చాలును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన స్థితికైనా నా జీవితములో యేసు చాలును हर समय हर परिस्थिति में हमारे जीवन में यीशु काफी है मैन गॉड ब्लेस यू ऑल थैंक यू Praise the Lord. Praise the Lord. Praise the Lord. अभी परमेश्वर के तक गवाही और बच्चों की वाक्य सुनने के लिए समय में दिया 2-3 अनाउंसमेंट आपके सामने रखने के लिए मैं चाहूंगा మరి ఇంతవరకు మరి సాక్ష్యాలు వాక్యాలు విన్నాము ఇప్పుడు కొన్ని ప్రకటనలు మీ ఎదుట పెట్టాలని ఆశిస్తున్నాను आज शाम को हमारा प्रायर मीटिंग नहीं रहेगा क्योंकि डॉक्टर जेकब थॉमस ने आज संडे इवनिंग और मंडे इवनिंग 2 दिन का मीटिंग स्पेशल मीटिंग रिक्वेस्ट किया है हम सबों को उसमें अटेंड ज़ूम मीटिंग है मैंने उसको हमारा चर्च के इसमें वो फॉरवर्ड कर दिया है आज शाम को वो मीटिंग में अटेंड होने के लिए कष्ट करें ఈ రోజు సాయంత్రము మన యొక్క సంఘం యొక్క ప్రార్థన కూటం ఉండదు ఎందుకంటే డాక్టర్ జేకబ్ థామస్ గారు మరి ఈ రోజు సాయంత్రము ఆదివారం సాయంత్రము సోమవారం సాయంత్రము మరి ఆయన ఒక ప్రత్యేకమైన కూటాలు కలిగి ఉన్నాడు గారికి రిక్వెస్ట్ చేశారు మరి మన సంఘం కూడా ఆ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా కలిసి మనం కలవాలని గారు ఆల్రెడీ మన చర్చ్ గ్రూప్ లో వాట్సాప్ పంపించారు ఏ టైము తర్వాత పాస్ కోడ్ కూడా పంపించారు మనమందరం కూడా ఈరోజు సాయంత్రము రేపు సాయంత్రం కూడా మన సంఘం తరపున ఆ జూమ్ మీటింగ్ లో మనం కూడా కలిసి దేవుని ఆరాధన చేద్దాం Praise the Lord. Hallelujah. स्तोत्रम. హల్లెలూయా Thursday evening हमारा कॉटेज प्रायर मीटिंग जूम मीटिंग रहेगा గురువారం నాడు మన సంఘం యొక్క కాటేజ్ ప్రేయర్ మీటింగ్ జూమ్ ద్వారా జరుగుతుంది और ट्यूसडे और फ्राइडे यदि कोई चर्च में आकर प्रार्थना करना चाहते हैं तो यू आर वेलकम अभी सिस्टर्स तो कुछ लोग आकर दुआ तो करते हैं दूसरे लोग भी आकर बैठ के दुआ कर सकता है మంగళవారం నాడు శుక్రవారం నాడు మరి సంఘం తెరవబడి ఉంటుంది కొంతమంది వస్తున్నారు ఎవరైతే వీలవుతుందో వారు వచ్చి ప్రార్థన చేసుకోగలరని కూడా మనం చేస్తున్నాం Praise the Lord. संडे मॉर्निंग 9:30 बजे हमारा आराधना जूम के द्वारा रहेगा ये बात को याद रखें प्रभु हम सबों को सहायता करें వచ్చే ఆదివారము 9:30కు జూమ్ ద్వారా తిరిగి మన ఆరాధన కొనసాగిస్తాం Praise the Lord. హల్లెలూయా अब तक प्रभु ने हमें सहायता किया मिलकर धन्यवाद करें हालेलुया ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు అందును బట్టి దేవునికి వందనాలు देखिए कुछ साल पहले ये ऐसा समस्या होता तो ये जूम सीन कुछ नहीं था कम से कम आज ये जूम के द्वारा हम एक दूसरों को मिल सकता है वचन सुन सकता है और हजारों किलोमीटर में दूर में रहने वाला भी आपस में देख सकता है చూడండి కొన్ని సంవత్సరం క్రిందట ఈ దినం మనం ఏదైతే ఈ ఆధునికరమైన ఈ టెక్నాలజీ ఉంటున్నదో జూమ్ అనేవి ఇవన్నీ ఈ యాప్స్ లేవు అప్పుడు కానీ ఈ దినమున ఈ మహామారి దినాల్లో దేవుడు మనకు ఈ సౌకర్యం ఇచ్చాడు మన ఇంటి సౌకర్యంలో ఉంటూ ఎంత దూరం ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్నప్పటికీ మనం కలిసి ఈ జూమ్ ద్వారా మనం దేవుని ఆరాధించగలుగుతుంటున్నాం కలవగలుగుతుంటున్నాం దేవుని స్తోత్రం प्रभु ने दिया हुआ फैसिलिटी के लिए प्रभु को धन्यवाद करें దేవుడు అనుగ్రహించిన సౌకర్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం Praise the Lord. హల్లెలూయా Praise the Lord. హల్లెలూయా Praise the Lord. హల్లెలూయా हम लोग थोड़े समय प्रभु की वचन की और हमारा ध्यान को लगाए प्रभु हमें हमसे बातें करने के लिए आइए छोटी दुआ करेंगे छोटी प्रार्थना करें రండి కొంతకాలం మరి వాక్యం ధ్యానంలోకి మనం వెళ్దాం మరి
వాక్య భాగంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం నైనా కీర్తన భాగం ద్వారా తండ్రి చక్కటలు ధైర్యపరిచే మాటలు నైనా వాగ్దానాలు చేసి ఉంచున్నాం. శ్రమలో మాతో ఉన్నావు అని ప్రభా వాగ్దానం చేసిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో ఉత్సాహం కలిగి ఉంటున్నాం. ధైర్యమునిచ్చిన దేవానికి స్తోత్రములు. ఇక నాయన ప్రభు తిరిగి నాయన మరి వాక్యం చూసుకోబోతుండగా ప్రభు నీ కృపను దయచేయమని అడుగుతుంటున్నాను. మీ దాసుని మీ హస్తానికి సమర్పిస్తుంటున్నాను ప్రభా. రెండింతల ఆత్మ అభిషేకం నీ బిడ్డ పైన అనుగ్రహించి ప్రభా నాతో మాతో సంఘముతో నాయన ఈ దినమే కాదు ప్రభు తండ్రి నాయన మరి ప్రభు తండ్రి ఈ యొక్క పరిచర్య ప్రభు తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు వీక్షించినప్పటికీ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నాయన తండ్రి మీ ముద్దు నుంచి ఆమోదించమని అడుగుతుంటున్నాను ప్రభా. యేసయ్య కృప దయచేయండి తండ్రి నాయన. స్తోత్రములు నాయన. విని వారికి నాయన తండ్రి వారి చెవులను అభిషేకించండి. విత్తుతున్న వాక్యం వారి హృదయంలో భద్రపరచండి ప్రభా. దుష్టుడు దొంగిలించకన్నా ప్రభు నీకు స్తోత్రం. మరొకసారి మీ దాసును అప్పగిస్తూ నాకు కూడా కృప దయచేయని ప్రభుత్వాన్ని తర్జుమా చేసే విషయంలో ప్రభు కృప దయచేయమని నేను ఎలాంటి టెక్నికల్ డిఫికల్టీస్ రాకుండా కృప దయచేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. आमीन आमीन प्रेज़ द लॉर्ड हालेलुया हालेलुया। और एक दिन प्रभु ने हमें दिया है, आइए सबको मालूम एक वचन है, फिर भी हमारे दोबारा इसको विचार करने के लिए मैं आपके सामने रखने के लिए चाहूंगा। निर्गमन की पुस्तक है 3 अध्याय, बुक ऑफ एक्सोडस चैप्टर 3। वी शैल बी गोइंग थ्रू 1 to 12, अभी पढ़ेंगे नहीं, देखिएगा निर्गमन की पुस्तक। రండి మరి అందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగము ఇది మనం చూసుకున్నాం. మరొకసారి నిర్గమ కాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం 12వ వచనం వరకు మనం చూసుకున్నాము. అన్ని వచనాలు ఇప్పుడు చదవటం లేదు. ఇప్పుడు ప్రస్తుతము నిర్గమ కాండము 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నామండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. ఆమేన్। देखिए मेरा प्यारो, प्रभु बोला हुआ एक वचन है इधर, मोसेस से बोल रहा है। ఇక్కడ మోసెస్ తో ప్రభువే మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ उनके कष्ट को मैं देख लिया हूं। ఏమంటున్నాడు? వారి బాధను నిశ్చయముగా నేను చూసి ఉన్నాను అంటున్నాడు. और उनका रोने का साउंड मैं सुन लिया हूं। వారి ఏడుపు యొక్క శబ్దమును నేను విని ఉన్నాను అంటున్నాడు. आज सुबेरे आपका कष्ट को देखने वाला प्रभु, आपके आवाज को सुनने वाला प्रभु हमारे बीच में है। मिलकर धन्यवाद करें। ఈ దినమున మీ కష్టాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు. మీ మొరను వింటున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా। आपको मालूम है ये मोसेस के बारे में, मोसेस के बुलाहट के बारे में आप सब जानते हैं। మోషేని ఏ రీతిగా దేవుడు పిలిచాడో మనకందరికీ తెలుసు. आमीन। पहला अध्याय में जब पढ़ते हैं तो फारो ने एक ऐसा डिक्लेरेशन किया, इस्राएली के बीच में कोई लड़का पैदा हो गया तो उनको खत्म कर देना, ऐसे ऐसे बोल दिया। మరి మొదటి అధ్యాయంలో చూస్తే ఇజ్రాయేలీలు మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఫరో ఒక ప్రకటన చేశాడు. ఈ హిబ్రూలకు పుట్టిన మగపిల్లలు పుడితే వారిని చంపివేయాలని చెప్పేసి ఒక శాసనమును విడుదల చేశాడు. మనకు తెలుసు लड़कियों को रखो, आजकल उल्टा हो गया, लड़कियों को खत्म करता है, लड़कों को रखता है। అయితే ఆ రోజు ఫరో ఏమనంటే అమ్మాయిలు అయితే బ్రతకనివ్వండి, మగపిల్లలు అయితే కానీ చంపేయండి అన్నాడు. ఈ దినం అయితే కొంచెం రివర్స్ గా ఉంది. అమ్మాయిలు అయితే చంపేయండి, మగపిల్లలు అయితే బ్రతకనివ్వండి అంటున్నారు. नॉर्थ इंडिया में ये सब हो रहा है। दैट इज नॉट आवर सब्जेक्ट एनी हाउ, कोई बात नहीं। అంటే లోకంలో ఆ రీతిగా జరుగుతుంది, అది మన యొక్క సబ్జెక్ట్ కాదు. तो जो डिलीवरी लेने के लिए आए हुए स्त्रियों के बारे में लिखा, उन लोग परमेश्वर को डर गया बोल के वचन में हम लोग पढ़ते हैं। వాక్యంలో ఏం చదువుతామంటే ఆ కాన్పు సందర్భంలో ఎవరైతే మంత్రసానులు వస్తున్నారో సహాయం చేయటానికి వారు దేవుని భయం కలిగి ఉన్నారని మన వాక్యంలో చదువుతుంటున్నాం. आमीन। और उन लोग लड़कों को ऐसा रखा, इसराइल लोग बढ़ गया बोल के वचन में लिखा है। దేవునికి భయపడిన కారణం చేత మగపిల్లలను వారు బ్రతకనిచ్చారు. ఈ రీతిగా ఆ జనము
హిబ్రూస్ యొక్క జనము అధికమయ్యారు. हमें देन 20 12 अध्याय की 22nd वर्स में जब हम देखते हैं फिर एक डिक्लेरेशन किया जो लड़का पैदा हो गया तो उनको क्या बोलना चाहिए नदी में डालने के लिए डिक्लेरेशन कर दिया. మరి తిరిగి 12వ అధ్యాయంలో చూస్తే పిల్లలు పుడితే మగ పిల్లలు ఎందుకంటే వారిని ఆ నైలు నదిలో పడవేయమని కూడా ఆజ్ఞ జారీ చేశారు. Praise the Lord. హల్లెలూయా. फिर मोसेस के बाद दूसरा अध्याय में जब हम आते हैं मोसेस के बारे में लिखा है. రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మోషేను గురించి రాయబడి ఉంది. और मोसेस के जन्म में ही वाज वेरी ब्यूटीफुल क्या बोलते हैं ऐसे लिखा है. అయితే మోషేను గురించి ఏమని రాయబడింది, అది ఆ బిడ్డ చూడటానికి చక్కగా ఉన్నాడు అని చూస్తూ వాక్యంలో రాయబడింది. और 3 महीना बच्चे को अपना घर में उन लोग कैसा भी संभाला. తల్లిదండ్రులు మోషేను 3 మాసములు ఆయన దాచిపెట్టారు. राजा बोला है नदी पे डालने के लिए. రాజు అన్నాడు పుట్టిన మగ బిడ్డలను ఆ నదిలో పడవేయమన్నారు. और ये 3 महीने के बाद बच्चा चलता रोना शुरू होता ना आवाज सुनेगा बोलकर इन लोग डर गया. ఇప్పుడు 3 మాసములతో ఎట్లా ఉన్నాం మరి ఏ రీతిగానే 3 మాసాలు దాచిపెట్టారు. 3 మాసాలు అయిన తర్వాత పిల్లలు ఎదిగే కొద్దికి శబ్దాలు చేస్తారు కాబట్టి మరి కేకలు ఉంటాయి కాబట్టి భయం అయింది ఎట్లా చేయాలని. छोटा पेटी बना के वो नदी में डाल दिया. ये सब आप जानते हैं बोलने की जरूरत नहीं. మరి ఒక తొట్టి తయారు చేసి ఆ తొట్టిలో పెట్టి ఆ బుట్టలో పెట్టి మరి ఏం చేస్తారో మనకు అందరికీ తెలిసిన సంగతి. और उनका ओन बहन जो है बच्चे को क्या होगा बोलकर देखने के लिए नदी के किनारे खड़ा रहा बोलकर वचन में लिखा है. ఆ బుట్టలో మోషేను ఆ చిన్న బిడ్డను పెట్టి నదిలో వదిలినప్పుడు తన అక్క అయిన మిరియాము చూస్తా ఉంది ఏం జరుగుతుందో తర్వాత అని చెప్పేసి దూరం నుంచి కాచి చూస్తా ఉంది. फिर बाद में आपको मालूम है परमेश्वर की योजना ऐसा है फारो की पुत्री स्नान करने के लिए नदी में आया. वो ऐसा कभी होता नहीं है लेकिन ऐसा हो गया बोल के लिखा. ఆ తర్వాత ఏం రాయబడింది, ఫరో కుమార్తె మరి స్నానం నిమిత్తమై ఆ నది దగ్గరికి అక్కడ ఆ చోటుకే వచ్చింది. సాధారణంగా అట్లా జరగదు కానీ ఆమె ఆ దినమున వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. तो ये पेटी देखा वो खोल के देखने से एक सुंदर लड़का को देखा उसने अपने घर में लेके लिए तैयार हो गया बोल के लिखा है. మరి ఈ చక్కటి బిడ్డను ఆ బుట్టలో ఉండటం చూసి తన ఇష్టపడి తన ఇంటికి తీసుకెళ్ళింది తనను చాక్కోవటానికి. अब मोसेस की बहन दौड़ के आके बोला मैडम ये बच्चे को संभालने के लिए मैं किसी को लेके आके मदद करूंगा बोल के बोल दिया. అయితే ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొని పోతున్న సందర్భంలో మిరియాం అక్కడికి పోయి అమ్మగారు మరి ఈ చిన్న బిడ్డను చూసుకోవటానికి ఒక ఆయాని ఎవరైనా తీసుకొని రానా అని చెప్పింది. वो खुद का माँ को लेके आया और खुद को बेटे को संभालने के लिए उनको सालनी भी मिला बोल के वचन में लिखा है. హల్లెలూయా. అయితే మిరియాం వెళ్ళి మరి ఆయాగా మోషే తల్లినే తీసుకొని వచ్చింది. మరి ఇక్కడ ఆ బిడ్డను చూసుకుంటున్న తల్లికి మరి జీతం కూడా ఇవ్వబడతా ఉంది, ఒక ప్రత్యేకంగా కనపడతా ఉంది. और हमें उसको थोड़ा साल के बाद जब थोड़ा बड़ा हो गया फारो के बेटी को वापस दे दिया बोलकर 10 में लिखा है. ఆ బిడ్డను పెంచిన తర్వాత ఆ బిడ్డను మోషేని మరి ఫరో కుమార్తెకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. और उसको पानी में से निकाला बोलकर उनको मोसेस नाम दे दिया बोलकर 10th वर्ष में दूसरा अध्याय की 10th वर्ष में देख सकते हैं. మరి 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చూస్తామంటే నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. तो 11 पद से लेकर जब हम देखते हैं मोसेस थोड़ा बड़ा होने के बाद भाइयों के बीच में हम लोग क्या कर रहा है देखने के लिए गया बोल के लिखा है. మరి 11వ వచనం నుంచి కింద చూస్తే ఆ దినములలో మోషే పెద్దవాడైన తర్వాత తన సహోదరుల మధ్యకు ఏం జరుగుతుందని చూడటానికి వెళ్ళాడు. आमीन. अभी कौन मोसेस क्या है उसका पोजीशन क्या है? ही इज द प्रिंसेस. మరి ఈ మోషే యొక్క స్థానం ఏంటి? ఐగుప్తులో రాకుమారుడుగా ఆయనకు స్థానం ఉంది. और आप देखो उस समय 11 पद से लेकर जब देखते हैं एक मिस्री जो क्या बोला इजिप्ट का आदमी जो है एक इस्राएली उसको मारने के लिए मारते हुए उन्हें देखा. ఆ సందర్భంలో మోషే ఒకటి గమనించాడు,
మరి ఐగుప్తుడైన ఒక వ్యక్తి మరి హిబ్రూలలో ఒక వ్యక్తిని కొట్టడం చూశాడు. ऐसे तो मोसेस का ब्लड तो उनको ब्लड है, इसलिए उसको खत्म करके मट्टी में डाल दिया बोल के वचन में लिखा है. మరి తన సహోదరుల్లో ఒకరిని చంపడం చూసి మోషేకు కోపం వచ్చి ఆ ఐగుప్తుని చంపి ఆ మట్టిలో పాతిపెట్టినట్టుగా మనం చూస్తాం. वापस चले गया और नेक्स्ट डे आए तो दूसरा इस्राएली लोगों के बीच में झगड़ा होते हुए देखे, ये जब बीच में गया तो उन लोग बोला है उसको जैसा मार डाल दिया उसको हमको भी करेगा बोल के सब हो गया तो मोसेस डर गया. మరి అతను ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు తిరిగి వారి మధ్యకు వచ్చిన హిబ్రూల మధ్యకు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఆ దినమన ఇద్దరు ఇజ్రాయేలీలు వాళ్ళు గొడవ పడుతుంటున్నారు. మరి మోషే వారిని సంజాయించి తర్వాత ఎందుకు గొడవ పడతారని చెప్పినప్పుడు, ఏమయ్యా నిన్న నువ్వు ఐగుప్తుని చంపిన రీతిగా మమ్మల్ని చంపాలనుకుంటున్నావా అని చెప్పే వరకు అయ్యో ఈ గుట్టు తెలిసిపోయిందని మోషే అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోయాడు. 15 पद में फारो ये बात सुनकर उसको मार डालने के लिए सोच रहा था बोलकर वचन में लिखा है. మరి అక్కడ 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, ఫరో ఆ సంగతి విని మోషేని చంపచూచును అని చూస్తుంటున్నాం. और 15 पद में लिखा वहां से मोसेस दौड़कर चले गया, दूर चले गया. మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలోకి నిలిచిపోయిను అని చూస్తుంటున్నాం. देखो मिस्रैम के वहां का बेटी का बेटा बोलने वाला और डर के मारे चलकर दूसरे जगह पर चले गया बोल के लिखा. ఫరో కుమార్తె యొక్క కొడుకు అని పిలువబడుతున్న ఈ మోషే ఇప్పుడు భయం చేత మరొక ప్రదేశానికి పారిపోయినట్టుగా చూస్తున్నాం. He was a key character of Egypt those days. ఆ రోజుల్లో ఐగుప్తులో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంటున్నాడు ఐగుప్తులో మోషే. अभी क्या बोल रहे हैं, भेड़ बकरियों के पीछे घूम रहा है. ఇప్పుడు వేరే ప్రదేశంలో గొర్రెలను మేకలను మరి మేపుతుంటున్నాడు. जब तीसरा अध्याय में जब आते हैं ऐसा भेड़ बकरियों के बीच जलने समय वॉइस फ्रॉम ए बर्निंग बुश हमें उसको दिखाई दिया या तो सुनने पाया, ऐसा लिखा है. ఈ 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనం గమనిస్తాము, మోషే ఆ కొండ ప్రాంతంలో మరి గొర్రెలను కాచుకున్న సందర్భంలో ఒక మండుచున్న పొద నుంచి ఒక స్వరం ఆయనకు వినపడటం మనం చూస్తున్నాం. और आपको वो तीसरा अध्याय की तीसरा पद से लेकर ये बात को देखकर मोसेस ये हो गया बोलकर परेशान हो गया बोलकर लिखा है. మరి ఆ మండుచున్న పొదను చూసి అందులో నుంచి ఒక స్వరము ఆయనకు వినపడటం చూసి ఆయన ఆశ్చర్యపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. परमेश्वर ने अपना प्लान तैयार कर रहा था प्रभु की लोगों को मिस्र से छुटकारा देने के लिए. ఐగుప్తు నుంచి తన ప్రజలను విమోచించడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. और मेरे प्यारो तब मोसेस को प्रभु ने बुलाया, वचन में लिखा है. మరి వాక్యంలో రాయబడింది మోషేని దేవుడు పిలిచినాడు. और आपको मालूम है बातें प्रभु ने उनसे बातें कर रहा है. ప్రభు యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడుతా ఉన్నాడు. देखिए वहां पर आप लोग ऐसे पढ़ते हैं, చూడండి ఇక్కడ మనం ఈ రీతిగా చదువుతున్నాం. प्रभु ने उससे बातें कर रहा है. ప్రభు ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు. देखिए हमें 5वें पद में जब हम पढ़ते हैं वचन पढ़ता है, 5వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. मेरे प्यारो प्रभु की उपस्थिति में कुछ ऐसे बातों को हमको छोड़ना पड़ता है. ప్రభు సన్నిధిలో ప్రియులారా కొన్ని విషయాలు ఉంటున్నాయి, కొన్ని సంగతులు ఉంటున్నాయి, అవి వదులుకోవాలి. और आज सुबह हम लोग सब ये बात को याद रखना है, बड़ा हो या जवान हो या छोटा हो, अब तक उनका पाव में जो चप्पल था वो उसको चलाता था, लेकिन अभी बोला उसको निकालो, ये प्लेस हमें पवित्र स्थान है. చూడండి ప్రియులారా, మనం దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో మనము కొన్నిటిని వదిలిపెట్టేసే పరిస్థితి వస్తుంది. మోషే చూడు అంతవరకు చెప్పులు వేసుకున్నాడు, కానీ ఆ యొక్క మండుచున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇది ఒక పవిత్రమైన స్థలము, నీ చెప్పులు వదిలిపెట్టు అన్నాడు. और प्रभु ने मोसेस से बोला, जो वचन हमने पढ़ा 7वें पद में, मेरे लोगों का कष्ट को मैंने देख लिया है. అప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఇందాక చదివిన 7వ వచనంలో మనం చదివాము కదా, మరి ఆ మాట అంటున్నాడు అక్కడ, मैं उनकी कष्ट को देख लिया, నేను వారి కష్టాన్ని చూచాను అంటున్నాడు. और उनके
हाँ मैं रोने का आवाज मेरे कानों में पहुंच गया है నేను వారు మొరపెట్టుతున్న ఆ శబ్దమును విన్నాను. और मिस्रैम के हाथों से उनको छुड़ाने के लिए मैं यहाँ पर उतर कर आया बोल के बोला మరి వారిని ఐగుప్తు నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. चलो उसके बाद मूसा से बोला मैं इस काम के लिए आपको अपॉइंटमेंट करने वाला हूँ बोल के మరి ఈ పని నిమిత్తము నేను నిన్ను పంపిస్తున్నాను, అపాయింట్ చేస్తున్నాను అన్నాడు. हाँ मैं उस समय में 11 पद में मूसा से एक बात बोल रहा हूँ అయితే ఆ సందర్భంలో 11వ వచనంలో మోషే ఒక మాట అంటున్నాడు చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా అంటున్నాడు. प्रभु इतना बड़ा कार्य करने के हुआ भाई बोलकर मुझे पूछ रहा है ఇంత గొప్ప పని చేపట్టడానికి నేను ఎవడిని ప్రభువా అని అంటున్నాడు. कई बार प्रभु हमसे बातें करने से हम भी पूछते हैं हुआ भाई इसे कॉमन क्वेश्चन फॉर एवरीबडी ఇది ఒక సాధారణమైన ప్రశ్న. సాధారణంగా మనకు కూడా ఏదైనా పెద్ద పని అప్పచెప్పినప్పుడు నేను ఎంతటి వాడును, ఏ పాటి వాడును అని మనం ప్రశ్నిస్తాం. मोसेस जोशुआ इन लोग सब ये प्रश्न बोला है मैं कौन हूँ प्रभु ये कार्य करने के लिए మరి ఈ పని చేయటానికి నేను ఏ పాటి వాడిన ప్రభువా అని చెప్పేసి మోషే వీరు అంటున్నారు ఇక్కడ. पौलुस को भी ये बात मालूम था. दूसरा कोरिन्थियों की पत्री दूसरा अध्याय की 14 पद से लेकर 16 पद तक पढ़ेगा तो उन्हें भी ऐसा बोल रहा है हम मैं कैसा कर सकता है बोल के. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 మరి 14లో కూడా ఇదే మాట పౌలు కూడా అంటున్నాడు అక్కడ. 2:14 అయ్యగారు. 14, 15, 16 మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గూర్చిన జ్ఞాపకం యొక్క సువాసనను కనుపరచుటకు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. నశించు వారికి మరణమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అని అంటున్నాడు ఇక్కడ. देखिए पौलुस बोल रहा है हमारा कंडीशन भी ऐसा है मेरे प्यारो आपको मुझको जब प्रभु बुलाएगा ये बात को याद रखना. నిన్ను నన్ను పిలిచినప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నప్పుడు వాడు పౌలు అక్కడ చెప్తుంటున్నాడు. हमें मोसेस को he had a special reason to ask this question who am I स्पेशल रीजन ना उनको ये प्रश्न पूछने के लिए. మరి మోషేకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంటే ఒక ప్రశ్న ఉంటున్నది అక్కడ. ఏమంటున్నాడంటే ఇంత పెద్ద పని చేపట్టడానికి నేను ఏ పాటి వాణి ప్రభువా అంటున్నాడు. మరి ఆ రోజుల్లో ఐగుప్తులో ఒక ఖ్యాతి ఘనత కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు మోషే. అయితే ఇప్పుడైతే అతన్ని ఒక కావలసిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకంటే అతన్ని మోషేని వెతుకుతున్నారు చంపడానికి. ఫరో దగ్గరికి వెళితే ఫరో చంపేస్తాడు. ఎందుకంటే ఆయన వెతుకువారులో ఒకడుగా ఉంటున్నాడు అంటే మోషే. కావున మోషే అంటున్నాడు ప్రభువా నేను ఏ పాటి వాడిని ఎవడు నేను ప్రభువా తిరిగి అక్కడ ఐగుప్తుకు వెళ్ళటానికి అంటున్నాడు. He felt unqualified because of he lacked eloquence. ठीक से बात नहीं कर सकता था. మరి చక్కగా నాలుక మందం కలిగిన వాడును కాబట్టి అయ్యా నేను ఏం మాట్లాడగలను అక్కడికి వెళ్ళి అని చెప్పేసి అడుగుతున్నాడు. फोर्थ चैप्टर की एक्सोडस 4th चैप्टर की 10, 11, 12 पद में पढ़ेगा तो उन्हें क्या बोल रहा है मैं ठीक से बात भी नहीं कर सकता. మరి 4వ అధ్యాయము 10, 11వ వచనం అంటాడు. అప్పుడు మోషే అంటాడు ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను అంటున్నాడు. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని మా యెహోవాతో చెప్తున్నాడు. ఇంకా అన్క్వాలిఫికేషన్ స్వయం मैं ठीक से बात नहीं कर सकता है. అంటే సొంతగా అంటున్నాడు ప్రభువా నేను చక్కగా మాట్లాడలేను ప్రభువా.
और दूसरी एक बात है, मेरे को उस टाइम गुस्सा आके मैं आदमी को खत्म कर दिया है, ये सब वहां के लोग सबको मालूम है। మరి ఒకప్పుడు కోపం వచ్చి వారిలో ఒకరిని చంపాను మరి అని చెప్పేసి కూడా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. और उसको बेरी कर दिया। हाँ, ये सारे बातें वहां के लोगों को मालूम है। मैं ऐसा आदमी जाकर अभी वहां पर कैसा सक्सीड करेगा, ये अपने आप से पूछ रहा है। మరి తన తానుతో ప్రశ్నించుకుంటున్నాడు, ప్రభుతో అంటున్నాడు, మరి ఆ దినమున కోపం చేత మరి ఒక ఐగుప్తుని చంపాను, పాత పెట్టాను, ఈ సంగతులన్నీ వారికి తెలుసు, ఫరో నా ప్రాణం కోసం వెతుకుతున్నాడు, ఎట్లా నేను పోగలను, ఎవడ నేను అంటున్నాడు. हमारा अनक्वालिफिकेशन डिस्क्वालिफिकेशन हमको मालूम है, लेकिन डिस्क्वालिफाई आदमी को क्वालिफाई करने वाला प्रभु हमारा साथ है मेरा प्यारो। प्रेज़ द लॉर्ड। మన యొక్క అసామర్థ్యత మనకు తెలుసు, సామర్థ్యత లేదని, యోగ్యత లేదని మనకు తెలుసు, కానీ యోగ్యత లేని వారికి యోగ్యులుగా చేయువాడు ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. ये क्वेश्चन हैड अ ग्रेट आंसर, ये बात याद रखना। మరి ఈ ప్రశ్నకు, మోషే వేసిన ఈ ప్రశ్నకు ఒక గొప్ప జవాబు దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ. क्या बोला, हु एम आई, वो ये मोसेस का प्रश्न। చూడు, మోషే అంటున్నాడు, ఏ పాటి వాని ప్రభువా నేను ఎవడిని ప్రభువా. मेरा प्यारो, ये प्रश्न जो परमेश्वर को सरप्राइज नहीं किया, प्रभु को मालूम था मूसा ऐसा बोलने वाला। మోషే ఇట్లా చెప్తాడని చెప్పేసి దేవునికి ముందుగానే తెలుసు, ఆయన దేవుడు ఆశ్చర్యపోలేదు. लेकिन परमेश्वर का आंसर तीसरे अध्याय की 12th वर्ष में अपन देख सकता है। కానీ దేవుడిచ్చే ఆ సమాధానము 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడో చూడండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదరు. Praise the Lord। मोसेस बोल रहा है हु एम आई, प्रभु ने क्या बोला है, गॉड्स आंसर क्या है, certainly I will be with you। Praise the Lord। హల్లెలూయా. మరి మోషే అంటాడు, ఏ పాటి వాని ప్రభువా నేను, ఏ యోగ్యత లేని వాని కదా అని మరి ఉత్తరం ఇస్తామంటే దేవుడేమని ఉత్తరం ఇస్తున్నాడు, నిశ్చయముగా నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితున్నందుకు ఇది నీకు సూచన అని, నీవు నా ప్రజలు ఐగుప్తు నుంచి నడిపించదు అంటున్నాడు. Certainly I will be with you। मेरा प्यारा प्रभु हमारा साथ है तो हमारा डिस्क्वालिफिकेशन सब दूर हो जाएगा। हम मिलकर प्रभु को धन्यवाद करें। प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేకున్న ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చేసాడు దేవుడు. అంటున్నాడు, నిశ్చయముగా నేను తోడుగా ఉండుదును, నీకు యోగ్యత లేనప్పటికీ యోగ్యతని అనుగ్రహించేవాడు నేను ప్రభు అంటున్నాడు. आज ये महामारी के बीच में भी प्रभु हमसे बोल रहा है, certainly I will be with you। ఈ మహామారి దినముల్లో దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను మీకు తోడుగా ఉండేదను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Situation changed। ఇక్కడ పరిస్థితి మారిపోయిందండి. Moses is not alone to carry this mission। మోషే ఒక్కడే ఈ యొక్క పనిని చేపట్టలేడు. आमीन। प्रभु उनके साथ है बोला है। ప్రభు ఆయనకు తోడుగా ఉన్నాడు. हालेलुया। प्रभु आपको कुछ बोला तो आप अकेला नहीं है, प्रभु आपके साथ है मेरा प्यारो, ये बात को याद रखिए। మరి దేవుడు ఏదైనా నిన్ను పని చేయమని చెప్పినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు సుమా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. God will be with him always and every step वो लेगा, प्रभु उनके साथ रहेगा तो he will succeed मेरा प्यारो। మరి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి అది నీకు సక్సెస్ అవుతుంది. ఆమేన్. प्रभु का आंसर जो है it applies to you and me this morning। దేవుడిచ్చిన ఈ సమాధానము నీకు నాకు అది వర్తిస్తా ఉంది ఇప్పుడు. Amen। Amen। Let us take away and put away all our fears and we will live for him। చూడండి, మనకి ఏమైతే భయాలు ఉన్నాయో మనకు అవన్నీ కూడా తొలగించుకొని ఆయన వాక్యానికి లోబడదాం. आमीन। हम लोग बोलते हैं हुआ भाई, मैं गवाही बोलने के लिए मेरे को नहीं आता, ठीक से भाषा नहीं आता, कुछ भी नहीं कर सकता, पुराना बातों को लोग बोलते रहता है, ये सारे बातें नहीं है। प्रभु ने क्या बोला, certainly I will be with you। చూడండి, ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ, ఎన్ని భయాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి దేవుడు ఏమంటున్నాడు, నిశ్చయముగా నేను నీతో కూడా ఉంటాను వెళ్ళమంటున్నాడు. God is bigger than our fears। మన భయముల కంటే మరి పెద్దవాడుగా గొప్పవాడుగా దేవుడు ఉంటున్నాడు. Praise the Lord। हालेलुया। प्रभु का वचन मानने के लिए तैयार होना है।
వాక్యానికి లోబడటానికి మనం సిద్ధంగా ఉండాలి. Praise the Lord. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా. पुराना जो गलती उनके जीवन में आया, फिर वो गलती वापस बाद में नहीं किया मोसेस ने. మరి గతములో చేసిన ఆ తప్పిదములు మోషే తిరిగి చేయలేదు మళ్ళా. मेरा प्यारो, when God is with us, we can expect success. Praise the Lord. మరి దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటున్నాడో మనకు సక్సెస్, మనకు ఆ విజయాన్ని ఇస్తాడు. Praise the Lord. Hallelujah. बोलिए. హల్లెలూయా. Certainly I will be with you बोलकर प्रभु ने बोला है. मैं अकेला नहीं. आमीन. నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉందును, నువ్వు ఒంటరి వానివి కాదు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की कोई कार्य के लिए आपको बुलाए तो हम एक्सक्यूज बोलते हैं क्योंकि मेरे से नहीं होता, नहीं, लेकिन प्रभु क्या बोल रहा है? Certainly I will be with you. దేవుడు ఏదైనా ఒక పని నిమిత్తమై నిన్ను పిలిచినప్పుడు నీకు భయం కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఒంటరి వానిగా నువ్వు వెళ్ళవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను నిశ్చయముగా అంటున్నాడు. When God is with us, Yes. we can expect success. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా వస్తాడో ఖచ్చితంగా మన పని యందు మనకు విజయం పొందుతాము. यीशु मसीह के प्रचार के बाद प्रभु ने 3 दिन के बाद उनको क्या बोला? अभी लोग ऐसे छोड़ दिया तो रास्ता में गिर जाएगा, इनको खाने के लिए दे दो बोलकर चेलों से बोला. మరి కొన్ని సభలు జరిగిన తర్వాత 3 దినముల సభలు అయిపోయిన తర్వాత ఆ ప్రజలందరూ మరి తిండి లేని తర్వాత అంటే అట్టే వెళ్తున్నారు. యేసయ్య ఏమన్నాడు, వారి మీద జాలి కలిగి వీళ్ళు మార్గమందు 3 దినం నుంచి ఆహారం లేదు, నా మాట వింటున్నారు, పడిపోతారు, మా మూర్ఛిల్లిపోతారు, వీరికి ఏమైనా తినటానికి ఇవ్వుడని శిష్యులతో చెప్పాడు. चेले लोग क्या बोल रहा है? ये अडवी में क्या मिलता है भाई? क्या बात कर रहा है? ये तो इधर कोई होटल नहीं है, इधर कोई 5 स्टार होटल है, कुछ नहीं है, इधर क्या मिलेगा बोलकर बोला. శిష్యులు ఏమంటారు, అయ్యా ఇది అడవి అని నీకు తెలుసు కదా, ఇక్కడ ఏమైనా హోటల్ ఉన్నాయా, భోజనశాలలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ తెచ్చి పెట్టగలము ఇంత భోజనం వీళ్ళకు అంటున్నారు. फिर आखिर में आपको मालूम है, 5 रोटी और थोड़ा सा मच्छी के बारे में आप सब स्टोरी मालूम है. एक छोटा बच्चे के हाथ से मिला. తర్వాత మనకు అక్కడ సంఘటన తెలుసు. ఒక చిన్న పిల్లవాని దగ్గర 2 చేపలు 5 రొట్టెలు లభించాయి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో మనకు తెలుసు. 5000 लोगों के लिए 5 रोटी क्या करने का है? 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు ఏ రీతిగా సరిపోతాయి చూడండి. जब प्रभु हमारा साथ है तो हालेलुया, ब्लेसिंग हमारा साथ रहे. हमारा प्यार, प्रेज द लॉर्ड. ప్రభు మనతో ఉంటే ఆశీర్వాదం కూడా మనతో ఉంటాయి. मोसेस बोला, मैं कौन हूँ प्रभु इतना लोगों को छुड़ाने के लिए, लेकिन मेरा प्यारो प्रभु ने बोला आई विल बी विथ यू. आमीन, प्रेज द लॉर्ड. हम मोसेस को सक्सेस मिला, आप जानते हैं मेरा प्यार. నేను ఎవరిని ప్రభువా, ఏ పాటి వాని ప్రభువా అని దేవునితో మోషే మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన సమాధానం, నిశ్చయముగా నీకు తోడుగా ఉంటానని వెళ్ళమని చెప్పాడు. దేవుడు ఏ రీతిగా ఆయన గణపరిచాడో మనకు తెలుసు. Let us overcome every obstacles. ప్రతి ఆటంకమును కూడా మనం దాటిపోదాం. जब प्रभु ने बोला हुआ वो बात हमारे कानों में आज भी हम सुनने वाला बन जाए. ప్రభు చెప్పిన మాట ఈ దినం కూడా మన చెవులలో అది గింగురుమనాలి, మనం వినాలి. ये अगस्त महीना में भी ये हमारा कानों में सुनना है, आने वाला दिनों में भी सुनना है. Certainly I will be with you. Praise the Lord. ఈ ఆగస్టు మాసమే కాదు, రానున్న దినములో కూడా దేవుడు చెప్పిన ఈ మాటలు మనము వినాలి. నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉందును అంటున్నాడు. हमें मेरा प्यार कानों में ये बात हमेशा सुनने के लिए प्रार्थना करें मेरा प्यार. Praise the Lord. ఈ మాటలు ఎల్లప్పుడూ వినటానికి మన చెవులు అభిషేకించబడును గాక. Moses बोला, I have no eloquence, I cannot speak properly. మోషే అంటాడు, అయ్యా నీ చక్కగా మాట్లాడలేను కదా. हमें मेरा गुस्सा के बारे में लोग जानते हैं, मैं कैसा वहां जाऊं, ये भी मोसेस ने बोला. నాకు ఎంత కోపం ఉంటుందో, ఎంత కోపిస్తునో అవి వారికి బాగా తెలుసు కదా ప్రభు, మళ్ళీ ఎలాగా అక్కడికి వెళ్ళను అంటున్నాడు. How could I expect a miracle, or how can I expect to succeed in this situation? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ రీతిగా నాకు అక్కడ జయము లభిస్తుంది ప్రభువా అనే డౌట్ మోషే వ్యక్తపరుస్తున్నాడు. लेकिन प्रेज द लॉर्ड, मेरा प्यार हो, मोसेस ने प्रभु का वचन को माना, मिस्र गया, फारो से बात किया, हम इस्राएलियों को छुड़ाया. ये सब आप जानते हैं, मैं बोलने की जरूरत नहीं. చూడండి, ఇక్కడ మోషే యెహోవా దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళాడు. ఎంత గొప్ప కార్యములు చేశాడో, ఏ రీతిగా దేవుడు ఆయన గణపరిచాడో, ఇజ్రాయెల్ను బయటికి నడిపించాడో, ఈ విషయాలన్నీ మనకు తేటగా తెలిసినవే. प्रभु आपके साथ है तो
लाल समुद्र आपके सामने दो भाग हो जाएगा। దేవుడు నీకు తోడుగా ఉంటే ఎర్ర సముద్రం అనే ఆటంకం కూడా రెండు పాయలు అయిపోతుందండి. हमें मरुस्थल में आपको खाना प्रभु खिलाएगा। प्रेज द लॉर्ड। అరణ్యంలో కూడా దేవుడు నీకు భోజనమును ఏర్పాటు చేస్తాడు. प्रेज द लॉर्ड, हालेलुया। मेरा प्यारो, हमारे जीवन के सारे समस्या दूर हो जाएगा जब प्रभु हमारा साथ है। तो मेरा प्यारो, మన జీవితంలో ప్రతి సమస్య కూడా విడుదలైపోతుంది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. प्रभु के वचन को मानो मेरा प्यारो, हालेलुया। దేవుని వాక్యాన్ని నమ్మండి ప్రియులారా. प्रेज द लॉर्ड, हालेलुया। बी ए चाइल्ड ऑफ गॉड। हम प्रभु की महिमा करते हुए आगे बढ़ते जाओ। हमारे सामने ऑब्स्टेकल्स दूर हो जाएगा, समस्या दूर हो जाएगा, क्योंकि प्रभु हमारा साथ है। చూడండి, దేవుని మాటకు లోబడినప్పుడు ఎన్ని భయాలు ఉండొచ్చు, ఎన్ని ఆటంకాలు ఉండొచ్చు, ఈ సమస్తం కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. I want you to hear that word every day, every morning when you get up. I will be with thee certainly. Praise the Lord. ప్రతి ఉదయము నువ్వు లేచినప్పుడు ఈ మాటలు నీ చెవులో వినపడాలి. నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉందును. Praise the Lord, hallelujah. Amen. आज से मैं मेरे प्यारो ये वचन को सुनने वाला बन जाए। Amen. Certainly I will go with you and I will succeed in my life. మరి ఖచ్చితంగా మరి నిశ్చయంగా నీకు తోడుగా ఉందని మాట ప్రతి ఉదయం మనకు వినపడాలి. మనకు జయము మన జీవితంలో పొందుతాము. Praise the Lord. హల్లెలూయా. आमीन। फारो मोसेस को मार डालने की कोशिश कर रहा था, लेकिन अभी गया तो कुछ नहीं बोलता। ఇది వరకు ఫరో మోషేని చంప చూచాడు, కానీ ఇప్పుడు నోరు తెరవలేని పరిస్థితి, ఆయన ఏమి చేయలేని పరిస్థితి. अरे प्यारो, certainly if प्रभु हमारा साथ चलेगा तो हमारे सामने का हर ऑब्स्टेकल्स दूर हो जाएगा। దేవుడు మనకు తోడుగా నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు. लेकिन प्रभु हमारे साथ चलना है तो हम लोग भी कुछ बातों को करना है। దేవుడు మనతో నడచాలంటే మనం కూడా కొన్ని చేయాలి కదా. उनका प्रभु ने बोला फॉलो मी एंड अपना क्रूस उठाकर मेरे पीछे आने के लिए प्रभु ने बोला है। ప్రభు ఏమన్నాడు, నన్ను వెంబడించుకోరు వారు నా సిలువ మోసుకొని నా వెంబడి రండి అన్నాడు. हम पीछे आएंगे लेकिन वो क्रॉस उठाने के लिए लोग नहीं चाहते। వెంబడించడానికి ఇష్టమే కానీ సిలువ మీ భుజాన పెట్టుకొని పోవటం అనేది ఇష్టం ఉండదు. हमें मेरे प्यारो क्रूस उठाकर हम उसके पीछे जाने वाला बन जाए। ఆ సిలువ మోసుకొని ఆయన వెంబడించాలి మనము. फिलिपियों की पत्री में लिखा है, लेट दिस माइंड बी इन यू व्हिच वाज आल्सो इन क्राइस्ट जीसस। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 మనం చూస్తాము, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి అంటాడు. क्या मनस है? क्या आपको मालूम है? हमें परलोक में रहने वाला अपने आप को क्या कर दिया, अपने आप को हमें नम्र कर दिया और इस दुनिया में आया बोल के लिखा है। అని ఏమని రాయబడి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ఏమని రాయబడింది, దేవునితో సమానుడుగా ఎంచుకోకుండా తన మహిమను అక్కడ వదిలిపెట్టి రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. कभी हमको हमारा घमंड को दूर करना पड़ता है। ఒక్కొక్కసారి మన యొక్క అహమును పక్కన పెట్టాలి. हमारे बातों को हमें नीचे छोड़ना पड़ता है। మన యొక్క మాటలను గొప్పతనాలను ఈ వెనక వదిలిపెట్టాలి. हमें प्रभु का स्वभाव हमारे अंदर आने के लिए मिलकर प्रार्थना करें। ప్రభు యొక్క స్వభావం మనలోకి రానివ్వాలి. प्रेज़ द लॉर्ड। फारो की बेटी का बेटा बोलने वाला अब भेड़ बकरियों को चला रहा है। ఫరో కుమార్తె కొడుకుని చెప్పుకుండే మోషే ఇప్పుడు గొర్రెలను వెంబడిస్తున్నాడు. लेकिन अभी वो परिस्थिति से प्रभु ने उनको बुलाया और बोला आई विल गो विथ यू, आई विल बी विथ यू सर्टेनली बोलकर उनको बहुत बड़ा लीडर बना दिया। చూడండి, దేవుడు మోషేకి ఒక ప్రాజెక్టును, ఒక పెద్ద గొప్ప పనిని అప్పగించి భయపడవద్దు, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు పో అని చెప్తున్నాడు ఇక్కడ. प्रेज़ द लॉर्ड, हालेलुया। హల్లెలూయా. हमें प्रभु हमारा साथ है तो लाल सागर भी कुछ भी नहीं है मेरा प्यार। प्रेज़ द लॉर्ड। ప్రభు మనకు తోడుగా ఉండగా ఎర్ర సముద్రం మీద కూడా మనకు ఆటంకం కాజాలదు ప్రియులారా. यरीहो भी हमारे सामने कुछ नहीं कर सकता है। ఎరుకో కూడా ఏమీ మనకు ఆటంకంగా ఉండలేదు ప్రియులారా. योरदान भी कुछ भी नहीं कर सकता है। యోర్దాను నది పొంగు పొర్లు యోర్దాను కూడా మనల్ని ఆటంకపరచలేదు ప్రియులారా. सामने सारे समस्या दूर हो जाएंगे, सर्टेनली प्रभु हमारा साथ चलेगा। तो దేవుడు మనతో నడిస్తే నిశ్చయంగా మనకు జయము आइए, मोसेस का प्रभु हमारा प्रभु है मेरा प्यार। మోషే దేవుడు మన దేవుడై ఉన్నాడు. हालेलुया, स्तोत्र। हमें मोसेस ने बोला हु am I? मेरे को कोई योग्यता नहीं है,
लेकिन योग्यता देने वाला प्रभु है मेरा प्यार। మోషే అన్నాడు, అయ్యా ఏ పాటి వాడిని, ఏ యోగ్యత నాకు లేదన్నాడే అని యెహోవా ఏమంటున్నాడు, యోగ్యత ఇచ్చువాడు నేను అన్నాడు. Certainly I will be with you. నిశ్చయముగా నీకు నేను తోడుగా ఉండుదును అంటున్నాడు. आमीन। आइए हम आज सवेरे प्रभु से बोले, आपकी उपस्थिति मेरे को चाहिए। ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి ప్రభు అని అడుగుదాం ఉదయం. You should go with our कलीसिया, हमारे एबेनेजर कलीसिया के साथ आप जाना। మా సంఘముతో నువ్వు ఉండాలి ప్రభువా, నడవాలి ప్రభువా. मेरे परिवार के साथ आप चलना है। నా కుటుంబంతో మీరు నడవాలి ప్రభువా. मेरे बच्चों के साथ हमें आप चलना है। నా బిడ్డలతో నువ్వు నడవాలి ప్రభువా. जवान लोग बोलना है, प्रभु आप मेरे साथ हमेशा चलना है। యవనస్తులు చెప్పాలి, ప్రభువా మీరు నాతో నడవాలి ప్రభువా. कहीं भी गया तो भी प्रभु का नाम को ऊंचा करने के लिए आपकी उपस्थिति मेरे को चाहिए बोलकर बोलने वाला बन जाए। ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని నామాన్ని గణపరచువారుగా మనం ఉండాలి ప్రియులారా. ईश्वर मिलकर धन्यवाद करें मेरा प्यारो। हालेलुया। కలిసి వందనాలు చెల్లిద్దాం ప్రియులారా. हमें hear this word once again in our ear में सुनने वाला बन जाए। మన చెవులలో ఈ మాట మరొకసారి మనం ఎప్పుడు కూడా విందాం. Certainly I will be with you. నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉండేదను. आमीन। धन्यवाद करें मेरा प्यारो। प्रभु हमारे साथ चलने के लिए धन्यवाद करें। ప్రభు మన తోడు నడుస్తున్నందుకే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. आमीन। हालेलुया। हम लोग गाना गाते हैं ना, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా మనకు తోడుగా ఉంటాడు అంటున్నాడు. నడిపిస్తాడు నా దేవుడు। मेरा प्यारो प्रभु हमें चलाएगा। प्रभु के साथ हम चले, प्रभु हमारा साथ चले, प्रभु को पीछे हम चले। आशीर्वाद हमारे जीवन में हम लोग हासिल करेंगे, प्रभु की महिमा हमारे जीवन के द्वारा होते रहेगी। నడిపిస్తాడు మన దేవుడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి మనకు ముందుగా ఆయన మనతో నడుస్తాడు. ఆయన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన మనతో ఉంటాడు కాబట్టి, జయమిస్తాడు కాబట్టి నిర్భయంగా ధైర్యముతో మనం ముందుకు సాగుదాం ప్రియులారా. హల్లెలూయా। మోసెస్ ने स्वयं बोला क्वालिफिकेशन। మోసెస్ నోటితో అంటున్నాడు, అయ్యా యోగ్యత లేదు నాకు, ఏ పాటి వాడిని ప్రభు అంటున్నాడు. पहले बोला आई हैव नो एलोक्वेंस, ठीक से बात नहीं कर सकता है बोल के बोला। నాకు నాలుక మాందం కలిగిన వాడును, మాటలు చక్కగా రావు, నచ్చి నాకు అన్నాడు. वो एक आदमी को मार डाल के मट्टी में डाला, वो बात नहीं बोला, लेकिन उनके माइंड में है वो इंसान में कैसे वापस जाऊंगा। ఇది వరకు అక్కడ ఒక మనిషిని చంపి పాత పెట్టి వచ్చాడు, అది మైండ్ లో ఉంది, ఆ భయం ఉంది, తిరిగి అక్కడికి ఎలాగ వెళ్ళగలను అనే భయం ఉంది అతనికి. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిశ్చయంగా నేను నీకు తోడుగా వచ్చేదను అంటున్నాడు. ప్రభు हमारा साथ है तो विक्टरी हमारा है मेरा प्यारो। ప్రభు మనకు తోడుగా ఉంటే జయము మనది ప్రియులారా. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే, నా యేసు ముందు నడువగా కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను, కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను. ఆమేన్। ప్రైజ్ ది లార్డ్। హల్లెలూయా, आमीन। हालेलुया हालेलुया। హల్లెలూయా। हमारे साथ हमें याद रखना, प्रभु का उपस्थिति हमेशा रहना है। ప్రభు సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండాలి ప్రియులారా. ये बात याद रखना, होटल में गया तो भी प्रभु का उपस्थिति हमारे साथ रहना है। హోటల్కి వెళ్ళినప్పటికీ ప్రభు సన్నిధి మనతో ఉండాలి. ऑफिस में गया तो प्रभु का उपस्थिति हमारे साथ रहना है। ఆఫీస్ కి వెళితే ప్రభు సన్నిధి మనతో ఉండాలి. बैंक में गया तो भी प्रभु का उपस्थिति हमारे साथ रहना है। ట్యాంక్ దగ్గరికి వెళ్తే ప్రభు సన్నిధి మనతో ఉండాలి. आमीन। प्रेज द लॉर्ड। पार्क में गया तो भी प्रभु की उपस्थिति हमारे साथ रहना है। ఒకవేళ పార్క్ కు వెళ్ళావా, పార్క్ లో కూడా దేవుని సన్నిధి మనతో ఉండాలి. ये परिस्थिति में कहीं जा नहीं सकता है, फिर भी मैं बोल रहा हूँ मेरा प्यारो, हमेशा याद रखना, प्रभु का उपस्थिति के साथ चले, आशीष पाए, प्रभु हमें सहायता करे। ప్రియులారా, ఈ పరిస్థితిలో బయటకు వెళ్ళలేం, కానీ చెప్పే తాత్పర్యం ఏమిటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభు సన్నిధి నీతో ఉండాలి, దేవునితో నువ్వు నడవాలి. बोलना है ये एक प्रभु का दास है, प्रभु का दासी है। చూచువారు ఏమనాలి, ఈయన దైవదాసుడు, దైవదాసురాలు అని చెప్పాలి. హల్లెలూయా। एक और बार ये बात हमारे कानों में सुने,
certainly I will be with you. మరొక మారు ఈ స్వరము విందాము, నిశ్చయముగా నేను నీకు తోడయుందును. हमें प्रभु हमें सहायता करें. आइए प्रार्थना करें. రండి, దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, గనుడువు, మాట్లాడు దేవుడువు, స్తుతికి పాత్రుడు అయ్యా. మీ దాసుల ద్వారా ఈ దినమున ప్రభా మాతో మాట్లాడావు ప్రభు, నీకు వందనాలు. తండ్రి, మాకైతే తండ్రి యోగ్యత లేదు, భయాలు ఉంటున్నాయి, అనేకమైన భయములు ఉంటున్నాయి తండ్రి. మీరు చెప్పిన ప్రదేశానికి వెళ్ళటానికి అయ్యా మీ ఎట్లా వెళ్ళగలము, ఏ రీతిగా ఈ పని చేయగలము అని అనేకమైన ఆలోచనలు, అనుమానాలు ఉండొచ్చు. కానీ నీవు తోడుంటే ప్రభా సమస్తము సాధ్యమే. ఈ దినము తండ్రి ఆయన ఎంతో స్పష్టముగా తండ్రి మరి ఆయన నిర్మకాండం 3:7 మాట్లాడుతుండు, నిశ్చయముగా నేను నీకు తోడై వెళ్ళమంటున్నావు ప్రభు తండ్రి. వెళ్ళటకు నేను సిద్ధము ప్రభు తండ్రి, వెళ్ళటకు ప్రభు తండ్రి నాయన. నీ ప్రియులు ప్రభు తండ్రి, వినువారు సమస్తము తండ్రి నాయన నీకు లోబడట కృప దయచేయండి. మాలో అనేకమైన కొరతలు ఉండొచ్చు ప్రభు, ఆ కొరతలను ప్రభు తండ్రి తొలగించి నాయన సామర్థ్యత, శక్తిని నువ్వు ఇవ్వగలవు. నీవు మాకు తోడుంటే నువ్వు చాలు ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. ఎలాంటి గోలియాతులు ఎదురుతున్నప్పటికీ దావీదుకు నువ్వు తోడున్నావు కాబట్టి నాయన జయించగలిగాడు. ఎర్ర సముద్రమును 2 పాయలు చేశావు, యొర్దాను నదిని ఎండిపోయి చేశావు తండ్రి నాయన. ఎరుకో గోడను కూల్చావు ప్రభు. అవును, ఎందుకంటే నీ మాటకు లోబడి నీ దాసులు అయినంటే నీ నాయకులుగా నడిచారు ప్రభు, నీకు స్తోత్రం. ఈ దినం కూడా ప్రభు తండ్రి నాయన ఎంతో స్పష్టమైన రీతిగా మళ్ళీ మాట్లాడావు. నిశ్చయముగా నీకు నేను తోడై ఉందని అన్నావు ప్రభు. అందుని బట్టి కోటి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఎవరెవరైతే తండ్రి వాక్యం వింటున్నారో ప్రభు, ఏ కార్యము వారు తలంచుతుంటున్నారో, వారి హృదయములో ఉంటుందో ప్రభు తండ్రి నాయన మీరు మాట్లాడారని నమ్ముతుంటున్నాను ప్రభు, నీకు స్తోత్రములు. దానికి అనుగుణంగా ఈ వాక్యమును ప్రభు తండ్రి మరి నెరవేర్చుటకు కృప దయచేయండి, నడిపించండి ప్రభు, స్తోత్రం. ఈ దాసును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ప్రతిఫలం ఆశీర్వాద బిడ్డకు దయచేయండి ప్రభా, సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభు. ప్రభు తండ్రి ఒక నూతన కమిషన్ మాకు ఇస్తుంటున్నా ప్రభు, వెళ్ళటానికి ప్రభు. అనేక మంది ప్రభు తండ్రి బంధకములు, ఐగుప్తు అనే బంధకముల్లో ఉంటున్నారు ప్రభు తండ్రి. నేను వాడు విడిపించుటకు నైనా నువ్వు పంపుతున్నావు ప్రభు తండ్రి. వెళ్ళుటకు సిద్ధ మనసు దయచేయండి ప్రభా, వినే చెవులు దయచేయండి, గ్రహించే హృదయం దయచేయండి, వెళ్ళటానికి కృప దయచేయండి ప్రభా. ప్రతి బంధకముల నుంచి, చీకట్ల నుంచి వెలుగులోకి నడిపించడానికి ప్రభు తండ్రి మీ దాసులు అనేక మంది లేవనెత్తండి, పంపండి ప్రభా. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. హల్లెలూయా, నీకు స్తోత్రం. నువ్వు ఉంటే చాలు ప్రభు. నువ్వు లేనిదే ఒక అడుగన వేయలే ముందుకు, నువ్వు ఉంటే మాకు జయమే, సక్సెస్ ఖచ్చితంగా ఇస్తారు తండ్రి. ఎడారిలో ఉన్నప్పటికీ ఆహారం యొక్క కొరత ఉండదు. 1000 మందికి నేను 2 చేపల 5 రొట్టెలతో నువ్వు భోజనం పెట్టావు కావున ప్రభా. లోయలో ఉన్నప్పటికీ, కొండ మీద ఉన్నప్పటికీ, ఎడారిలో ఉన్నప్పటికీ ఆహారం గురించి చింత లేదు, నీటిని గురించిన చింత లేదు, ఆటంకాల గురించిన బాధ లేదు, భయం లేదు, దుష్టులు ఉంటే భయం లేదు, ఎందుకంటే నువ్వు తోడుగా ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్, వందనాలు చెల్లిస్తుంది. మరొక మారు ప్రభు తండ్రి నేను మమ్మను, మా కుటుంబమును, సంఘముని హస్తానికి సమర్పిస్తుంటున్నాం. నేను వాక్యమును భద్రపరుచుకొని దానికి అనుగుణంగా లోబడి నడుచుకున్నట్టుకు మాకందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ మా యొక్క ప్రార్థన అర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ పగటి కాలం దేవుడు మనకి అనుగ్రహించిన మంచి సమయం కొరకు అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సంతోషం, సమాధానం, దేవుని కాపుదల మనమందరితో, దేశ విదేశాలను ప్రక్రియతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయం కలిగింది గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ వెరీ మచ్. అందరికీ శుభములు, స్తోత్రం.
जैसा कौन है जो मेरा भला करे। मेरा भरोसा सिर्फ तुझ पर प्रभु। तेरे जैसा कौन है जो मेरा भला करे। मेरा भरोसा सिर्फ तुझ पर प्रभु। मेरे जीवन का स्वामी आधार बना तू प्रभु जी। तू नहीं तो मेरा जीवन व्यर्थ हो जाएगा। मेरे जीवन का स्वामी आधार बना तू प्रभु जी। तू नहीं तो मेरा जीवन व्यर्थ हो जाएगा। एल शेदाई आराधना, एलोहीम आराधना, अदोनाई आराधना, यीशुआ आराधना। एल शेदाई आराधना, एलोहीम आराधना, अदोनाई आराधना, यीशुआ आराधना। बेचैनी में मुझे पाकर आंसू मेरे पोंछे तूने। आंखों की पुतली जैसे जीवन भर संभाला मुझे। बेचैनी में मुझे पाकर आंसू मेरे पोंछे तूने। आंखों की पुतली जैसे जीवन भर संभाला मुझे। आराधना, एलोहीम आराधना, अदोनाई आराधना, यीशुआ आराधना। एल शेदाई आराधना, एलोहीम आराधना, अदोनाई आराधना, यीशुआ आराधना। मृत्यु के रास्ते पर टूटे दिल को लिए खड़ा था। चंगा करने वाला बनकर मुझे नया जीवन दिया। मृत्यु के रास्ते पर टूटे दिल को लिए खड़ा था। चंगा करने